నిన్న జేఈ మెయిన్స్ అంటే స్టేట్ వైడ్ సెంట్రల్ వైజ్ కూడా నిన్న ఎగ్జామ్ జరిగింది. ఆ జేఈ మెయిన్స్లో ఈరోజు ప్రతి ఒక్కరికి తెలుసు, అంటే ఎగ్జామ్స్ రూల్స్ కానీ ఎగ్జామినేషన్ రూల్స్ అనేది ప్రతి ఒక్కరు చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళకి అందరికీ తెలుసు. నిన్న ఒక డిప్యూటీ సీఎం గారు ఈరోజు నిన్న వచ్చేటప్పుడు వైజాగ్లో ఈరోజు ఎయిర్పోర్ట్ నుంచి వస్తే ఆ రోజు చూసుకుంటే ఎంతోమంది పిల్లలకి భవిష్యత్తు పాటు చేయడం జరిగింది. 2 hours మినిమం 2 hours అనేది మొత్తం ట్రాఫిక్ జామ్ చేసేయడం వల్ల ఆ పిల్లలకి ఇన్ టైంలో 30 మంది పిల్లలు, సుమారు 30 మంది పిల్లలు ఇన్ టైంలో అటెండ్ అవ్వకపోవడం వలన ఈరోజు 30 మంది పిల్లలకి జేఈ మెయిన్స్లో ఎగ్జామ్స్ రాయకుండా ఉన్నారు. నిజంగా అలా ఒక 1 year భవిష్యత్తు అనేది ఈరోజు పవన్ కళ్యాణ్ తీయడం జరిగింది. పవన్ కళ్యాణ్తో పాటు టీడీపీ ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం ఈరోజు 30 మంది తాలూకా పిల్లల తాలూకు భవిష్యత్తు ఏంటి? దానికి ఎవరు బాధ్యపడతారు? ఇప్పుడు నాయకులు బాధ్యపడతారా, లేకపోతే అధికారులు ట్రాఫిక్ ఇచ్చేసినటువంటి అధికారులు బాధ్యపడతారా, లేకపోతే ప్రభుత్వం బాధ్యపడతారా? ఎవరు బాధ్యపడతారా పిల్లల తాలూకు బాధ్యత? మరి ఈరోజు మేము అంటున్నాం, మేము వైఎస్ఆర్ పార్టీ తరఫున మాత్రం ఆయన చేసిన పవన్ కళ్యాణ్ కాబట్టి డిప్యూటీ సీఎం మీదే చర్యలు తీసుకోవాల్సిందిగా మీ సభముగా కోరుచున్నాం.